హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చాందిని అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రాన్సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు టారో రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ లైఫ్లో ఏ బిగ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి అండ్ ఏ పాజిటివ్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చెప్పబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అండ్ వీడియో చూస్తున్నంతసేపు కూడా పాజిటివ్గా మీకు మీ లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారో దాని గురించి మాత్రమే తలుచుకుంటూ ఉండండి. అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు 50-80% అయినా తప్పకుండా రెజొనేట్ అవుతుంది. ఇన్ కేస్ రెజొనేట్ అవ్వట్లేదని మీకు అనిపిస్తే ఆ పాయింట్స్ని మాత్రం స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. మరి ఇంకెందుకు ఆలస్యం, రీడింగ్లోకి వెళ్ళిపోదాం. యూనివర్స్, ఈ వీడియో చూసిన మా వ్యూవర్స్ లైఫ్లో ఏ బిగ్ చేంజెస్ అండ్ పాజిటివ్స్ అనేది వస్తాయో మాకు చెప్పండి. యూనివర్స్, ప్లీజ్ ప్రొవైడ్ ఎ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ రిగార్డింగ్ దేర్ ఫ్యూచర్. సో ఫస్ట్ కార్డే పేజ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే మీ లైఫ్లో బిగ్ చేంజెస్ గురించి. అంటే మీ ఫ్యూచర్ అప్కమింగ్ డేస్లో మీకు ఒక ఆపర్చునిటీ అనేది వస్తుందంట. ఆపర్చునిటీ అంటే ఇప్పటి వరకు మీరు ఏదో ఒక ప్లాన్ అనేది వేసి ఉంటారు. అంటే మీకంటూ ఇష్టమైన జాబ్ అయి ఉండొచ్చు ఆర్ బిజినెస్ అయి ఉండొచ్చు. ఏదో ఒకటి మొత్తానికి ఫ్యూచర్లో మీకు మెయిన్ బిగ్ గోల్ అనేది ఉండి ఉండొచ్చు కదా. సో దానికి మీరు ఎక్కువగా సఫర్ అవ్వకుండానే మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక ఆపర్చునిటీ అనేది రాబోతుంది. సో దానికైతే మాత్రం మీరు ఎక్సైటెడ్గా కూడా ఫీల్ అవ్వచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది ఎప్పుడైతే వస్తుందో మీరు దాన్ని యూస్ చేసుకుంటారు అండ్ ఫ్రెష్ స్టార్ట్ అనేది మీ లైఫ్లో ఉండబోతుందంట. అందుకని ఇది మేబీ ఒక న్యూ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, కెరీర్ చేంజ్ ఆర్ అడ్వెంచర్గా కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. మరి ఇంత బిగ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది కదా. సో ఈ టైంలో మీకు తప్పకుండా శత్రువులు అనేవారు ఆల్రెడీ ఉండి ఉండొచ్చు, అది మీకు కూడా తెలిసి ఉంటుంది. సో ఆ వ్యక్తి మిమ్మల్ని తప్పకుండా వెనక్కి లాగేద్దాం అనుకుంటారు. ఎందుకంటే వారికి తెలుసు మీరు ఎంత లైక్ షార్ప్ మైండెడో, ఎంత తెలివైన వాళ్ళు. అంటే చాలా మీకు ఆపర్చునిటీస్ అనేవి రాకూడదని చెప్పేసి వారు మిమ్మల్ని వెనక్కి లాగేయడానికి ఏవో ఒక ప్లాన్స్ అనేవి అయితే వేస్తారు. సో అందుకే యూనివర్స్ ఏం చెప్తుందంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఛాలెంజెస్ అనేవి ఆ పర్సన్ నుంచి రావచ్చంట. కాంపిటీషన్ అనేది కూడా మీ లైఫ్లో ఉండబోతుంది. ఎందుకంటే మీకు ఒక పాజిటివ్ చేంజ్ అనేది ఎప్పుడు వస్తుందో వేరే పర్సన్కి కూడా కావాలని చెప్పి కాంపిటీషన్ అనేది ఉంటుంది కదా. అందుకని మాత్రం అంటే దానికోసమే జాగ్రత్తగా ఉండాలని యూనివర్స్ చెప్తుంది. ఇలాంటి టైంలో మాత్రం అస్సలు మీరు తగ్గొద్దు. అంటే ఎవరితో అయినా గొడవలు ఉంటే మీ లైఫ్ గ్రోత్కి ఇంకా ప్రాబ్లం ఉంటుందేమో, ఎందుకు వచ్చిందిలే వారితో గొడవ అని మాత్రం అనుకోవద్దు. మీకు మీరే స్టాండప్ తీసుకోవాలి. అంటే మీకున్న గోల్స్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అన్ని గోల్స్ పెట్టుకున్నారు? మీ లైఫ్ అనేది ఇప్పటికీ చాలా లైక్ మీరు అనుకున్నట్టు కాకుండా ఇంకా తక్కువ పొజిషన్లో ఉన్నట్టు మీరు కూడా గ్రహించి ఉండొచ్చు కదా. మీకు ఉన్న ఆ తెలివికి మీరు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉండాలి. కానీ మీకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు ఆర్ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల మీరు ఇంకా ఎదగాలన్న ఒక డ్రీమ్కి ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నారు. సో అలాంటివన్నీ కూడా గుర్తు పెట్టుకొని మోటివేటింగ్గా తీసుకోండి తప్పించి డిస్కరేజ్గా అస్సలు ఫీల్ అవ్వద్దు. ఎవరికోసమో మీకు వచ్చే ఆపర్చునిటీని ఎందుకు వదిలేయడం. అందుకని ఒక స్టాండప్ అయితే మీరు మీకోసం తప్పకుండా తీసుకోవాలి. మీకున్న ఐడియాస్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీకున్న కోరిక అనేది పెంచుకోండి. అంటే కోరిక పెంచుకోవడం అంటే బాగా ఎక్కువగా అని కాకుండా మీకున్న కోరిక అనేది ఎలాగా తప్పకుండా మీరు అచీవ్ చేయాలి అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ మీరు చేసే పని ఆర్ మీరు అనుకున్న డ్రీమ్ అనేది ఒక మంచికి అయి ఉంటే తప్పకుండా మీ కోరిక అనేది అంటే తీరుతుంది. అండ్ ఆ విషయం అనేది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేయడానికి ఏమీ తప్పు లేదు కూడా. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా, అంటే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినా ఏ పర్సన్ నుంచి అన్నా సరే మీరు బ్యాక్ అయితే అవ్వకూడదు.
ఇప్పటి వరకు మీరు ఎంతైతే స్ట్రెస్ అనేది ఫీల్ అయ్యారో, ఎన్ని అంటే చికాకులతో ఉన్నారో, దాని నుంచి కూడా ఒక రికవరీ అనేది అంటే అవ్వడానికి టైం కూడా వస్తుంది. మీరు ఒక స్ట్రెస్‌ని వదిలేయడానికి ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది కూడా యూనివర్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. మీరు మళ్ళీ రీచార్జ్ అవ్వడానికి, అంటే మునుపటిలాగా మళ్ళీ స్ట్రాంగ్‌గా అవ్వడానికి అయ్యుండొచ్చు. మళ్ళీ మీకున్న ఆ మెమొరీ ఆర్ థింకింగ్‌ని మళ్ళీ రీచార్జ్ చేయడానికి యూనివర్స్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఎందుకంటే ఎంతసేపు కూడా మీ ప్రాబ్లమ్స్ చుట్టూ తిరగడమో, లేకపోతే దేని నుంచో పారిపోవడమో, అండ్ మీకున్న సిట్యుయేషన్స్‌ని ఎలా సాల్వ్ చేయాలి అన్న దాని గురించే కాకుండా, మీకోసం కూడా ఒక టైం అంటూ తీసుకోవాలి కదా! మీకోసం అంటే అట్‌లీస్ట్ రెస్ట్ కూడా తీసుకోకుండా, నిద్ర కూడా సరిగ్గా ఉండకుండా, ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ, కంగారు పడుతూ ఎంతసేపని ఉంటారు. సో, అందుకే యూనివర్స్ కూడా మీకు చాలా సపోర్టివ్‌గా ఈ విషయంలో ఉందామని మీకొక పీరియడ్ ఆఫ్ టైం కూడా ఇస్తుంది. ఫ్యూచర్‌లో మీరు రికవర్ అవ్వడానికి, మళ్ళీ రీచార్జ్ అవ్వడానికి, స్ట్రాంగ్‌గా మళ్ళీ ఒక మంచి పొజిషన్‌కి రీచ్ అవ్వడానికి కూడా మీకొక ఛాన్స్ అనేది వస్తుంది. మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎవరొకరి నుంచి రావచ్చు. మీరెవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారు మిమ్మల్ని అంటే మీకు మిస్‌ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దెబ్బతీయడానికి కూడా ట్రై చేయొచ్చు. అందుకనే ఎవరిని కూడా అంత అంటే వెంటనే మీకు క్లోజ్ అయ్యేవారు ఉంటారు కదా! అలాంటి వారి గురించి చెప్తున్నాను. మీకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నవారు కాకుండా అప్పటికప్పుడు వెంటనే కనెక్ట్ అనేది అవుతారు కదా మీరు. సో, అలాంటి పర్సన్ మీతో మంచిగా ఉండొచ్చు. బట్ మీకు దెబ్బతీయడానికి ట్రై చేస్తారంట. అందుకని వారు చెప్పే ఇన్ఫర్మేషన్‌ని, అంటే మీరు వారితో ఉండండి. వారిని దూరం పెట్టేయమని అనట్లేదు. బట్ వారికి మీకు అంత బాండింగ్ ఉండదు కాబట్టి వారు చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్‌ని, అంటే వారు ఏదైనా చెప్తుంటే దాన్ని మాత్రం నమ్మేయొద్దు. అపోహలతో ఉండొద్దని, చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తుంది యూనివర్స్. సో, మీకు మీ మీద ఉన్న సెల్ఫ్ డౌట్‌ని కూడా, కన్‌ఫ్యూజన్స్‌ని కూడా వదిలేయాలి. అంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీరు అంటే మీరు దానికి వర్తబులా, మీ మీద మీకు నమ్మకం అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మీరు దేనికి అటెన్షన్ ఇవ్వాలంటే మీ లైక్ మైండ్ ఏం చెప్తుంది, మీకంటూ ఉన్న గోల్స్ ఏంటి అన్న దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. అంతే తప్పించి మీకొచ్చే ఇల్యూషన్స్‌ని, మిస్‌ఇన్ఫర్మేషన్‌ని అస్సలు కేర్ చేయొద్దు. అండ్ ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫ్యూచర్‌లో ఏ బిగ్ చేంజెస్‌ని మీరు, అంటే బిగ్ చేంజెస్ ఎప్పుడైతే వస్తాయో ఆ టైంలో మీకు కొన్ని ఆన్సర్స్ కావాలని కూడా కొంచెం ఐసోలేషన్‌గా ఉంటారు. అంటే ఒంటరిగా ఉండి మీకు ఏదైతే తెలివి కావాలనుకుంటున్నారో, అంటే ఇంకా తెలివిగా ఉండడానికి మీరు ట్రై చేస్తారు. అలాగా అంటే అలా మారడం ఒక తప్పేం కాదు. అది ఇంకా మీకు చాలా ప్రాఫిట్టే. సో, ఆ టైంలో ఏం చేస్తారంటే అందరితో కమ్యూనికేషన్ అనేది తగ్గించేస్తారంట. మీకు తెలివి పెరగడానికి ఆర్ ఏదైనా నిజం తెలియాలని కోరుకున్నా సరే కొంచెం ఐసోలేటెడ్‌గా ఉంటారు. అంటే ఒంటరిగా ఉంటారంట ఆ టైంలో. ఎందుకంటే మీ లైఫ్‌లో పర్సనల్ గ్రోత్ అనేది కావాలని, అండ్ మీకు గ్రోత్ అనేది కావాలంటే కొన్ని నిజాలు తెలియాలని కూడా మీకు తెలుస్తది కాబట్టి ఆ టైంలో అలా బిహేవ్ చేస్తారు. మరి మీ ఫ్యూచర్ అప్‌కమింగ్ డేస్‌లో ఏం పాజిటివ్స్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే, ఇప్పటి వరకు మీ మీద మీరు అస్సలు కేర్ తీసుకోకుండా, ఎప్పుడు చూసినా ఎవరొకరి గురించే ఆలోచిస్తూ, వేరే పర్సన్‌కి ఇస్తున్న ప్రయారిటీ కూడా మీకివ్వకుండా, మీరు చాలా అంటే చాలా పరిగెడుతూ ఉండొచ్చు. బట్ మీకు లైక్ ఫ్యూచర్‌లో మీరు మంచి పొజిషన్‌కి రీచ్ అవుతారు కాబట్టి, మీకు కూడా అప్పుడు ఒక సెల్ఫ్ కేర్ తీసుకునే ఛాన్స్ అనేది వస్తుంది. అంటే మీ మీద మీరు ఒక టైం అనేది ఇన్వెస్ట్ చేస్తారు. ఎఫర్ట్స్ అనేది కూడా పెడతారు. అంటే ఒక ఎనర్జీ అనేది, పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ ఉండేటట్టు, అండ్ సెల్ఫ్ అవేర్‌నెస్‌తో, ఎమోషనల్ గ్రోత్‌తో కూడా ఉంటారంట. క్రియేటివిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీకున్న స్కిల్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. మీ థింకింగ్ లైక్ చేంజ్, అంటే మీ థింకింగ్ అనేది కూడా చేంజ్ అవుతుంది కాబట్టి
క్రియేటివిటీ అండ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. మీరు ఏదైతే మీకు గోల్ ఉంటుందో అది రీచ్ అవ్వడానికి ఇవి కూడా చేంజ్ అవుతాయి ఆర్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయంట. సో, మీ ఇన్నర్ పవర్‌తో కూడా కనెక్ట్ అయ్యేది అంటే కనెక్షన్ కూడా ఎక్కువ పెరుగుతుంది. మీరు కనుక సింగిల్ అయితే మీకు ఒక పార్ట్నర్ కూడా దొరుకుతారు. ఆ పార్ట్నర్ ఎవరో అంటే ఎలాంటి పార్ట్నర్ అంటే మీకు చాలా హ్యాపీనెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎవరో ఆషామాషీగా కాకుండా వారెప్పుడైతే మీ లైఫ్‌లో వస్తారో మీకు వారితో పాటు ప్రతీదీ కూడా పాజిటివ్‌గా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫెషన్ అయ్యుండొచ్చు. అంటే మీ జాబ్‌లో ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళొచ్చు. ఆర్ బిజినెస్‌లో చాలా ఇన్‌కమ్ అనేది ప్రాఫిట్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ పీస్‌ఫుల్ ఆర్ హ్యాపీనెస్ అనేది కూడా చాలా ఎక్కువవుతది. అండ్ ఆల్రెడీ మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లయితే ఇంకా మంచి మంచి మూమెంట్స్ అనేవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీ ఇద్దరి మధ్య ఇంకా ఎక్కువ కనెక్షన్ అనేది పెరుగుతుంది. బాండింగ్ అనేది పెరుగుతుంది. సెలబ్రేషన్స్, పార్టీస్ ఇలాగా అయితే చేసుకుంటారు. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనేవి ఉంటాయి. ఒక మంచి చేంజ్ అనేది కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీరేవైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదో అలాంటివి కూడా అంటే మంచివి, మంచి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా జరుగుతాయి. లేకపోతే మీరు ఇంతవరకు అనుకోనివి కూడా మంచివన్నీ కూడా జరుగుతాయని ఇక్కడ తెలుస్తుంది. అంటే ఒక పాజిటివ్ టర్న్స్ అనేవి జరుగుతాయి. అలా ఎప్పుడైతే జరుగుతదో మీకు కూడా ఒక లక్ అనేది మీ లైఫ్‌లోకి వస్తున్నట్టు అండ్ మీరు అనుకుంటున్న విధంగానే మీ లైఫ్ ఉంటున్నట్టు కూడా మీరు గ్రహిస్తారు ఆ టైంలో. ఇప్పటివరకు మీరు పడిన కష్టాలకి తప్పకుండా ఫలితాలొస్తాయి. అండ్ ఆ కష్టపడిన ఫేస్ ఏదైతే ఉంటుందో, ఆ లైఫ్ ఏదైతే ఉంటుందో అది ఎండ్ అయ్యే అంటే టైం అనేది వస్తుంది. ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది కూడా స్టార్ట్ అయ్యే టైం వస్తుందంట. అంటే ఒక అచీవ్‌మెంట్ అనేది దాని నుంచి మీరు పొందుతారు. అది ఈజీగా ఎండ్ అయిపోదు. మీరు పడిన కష్టానికి ఎలా ఫలితం వస్తుందో ఒక పేరు కూడా సంపాదించుకుంటారు. సో, కంప్లీట్‌గా ఏంటంటే మీరు మేనిఫెస్టేషన్ అనేది చేసుకుంటారు కదా! అంటే మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వాలి అని ఆర్ ఆల్రెడీ అయిపోయాయి అన్నట్టు మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు ఎక్కువ అనుకుంటూ ఉండొచ్చు. అవి తప్పకుండా జరుగుతాయి. సో, ఒక డెస్టినీ అనేది కూడా ఒక ప్లేలో ఉంటుంది. అంటే మీకు ఒక మంచి లైఫ్ అనేది ఇవ్వడానికి ఏదైతే ఆల్రెడీ రాసిపెట్టుందో అదే త్వరలో జరగబోతుందని కూడా చెప్పొచ్చు. ఫ ఫైనాన్షియల్‌గా స్టెబిలిటీ ఉంటుంది. అంటే మీకు మనీ పరంగా కూడా మంచి మంచి చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మనీ పరంగా అంటే చాలా ఎక్కువ డబ్బొచ్చేస్తుందని కాదు గానీ, మీరు ఎంతైతే అనుకుంటున్నారో అది తప్పకుండా మీకు కనిపిస్తుంది, వస్తుంది. మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంటుందో మెటీరియల్లీ అంటే మీకు రిలేషన్‌షిప్స్ పరంగా కూడా మీ ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్‌తో ఆర్ మీ పార్ట్నర్‌తో కూడా చాలా బాగా ఉంటుంది. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందంట. అంటే ఎటువంటి గొడవలు ఉండకుండా ఇన్‌కేస్ గొడవలున్నా సరే అవి సాల్వ్ అయిపోయి మంచిగా మళ్ళీ రీబాండ్ అనేది అవుతుంది. మంచి మూమెంట్స్ అనేవి కూడా క్రియేట్ చేయొచ్చు. సో, మీరొక సక్సెస్ పొజిషన్‌కి రీచ్ అవుతారు. మీ కష్టానికైతే తప్పకుండా ఫలితం అనేది మీరు ఆశించొచ్చు. అంతేనండి. ఇప్పుడు మీరు విన్న ఈ టారో రీడింగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి. అండ్ కమెంట్ సెక్షన్‌లో ఐ క్లెయిమ్ ఇట్ అండ్ థాంక్ యూనివర్స్ అని కూడా కమెంట్ చేసేయండి. వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఇన్‌కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.